ఇచ్చేసి వాళ్ళు ఇంకా కింద చేద్దాం అనేసి ప్లానింగ్ వేస్తున్నారు. ఇది ఒక అంటే దందా అయిపోతుంది ఇప్పుడు అందరికి. లేడీస్ చూసుకుని కొద్దిగా చేసుకుంటే బెస్ట్. ఓకే, గతంలో చూస్తే సాయి చంద్ గానీ, హర్ష సాయి గానీ వీళ్ళందరికీ ఇలా జరుగుతున్నాయి. మరి జానీ మాస్టర్ అది కూడా చాలా రాంగే కదన్నా. ఇప్పుడు ఎంత ఫేమస్ అవుతుందన్నారు అంటే తొక్కుతాండ్రు. అది చాలా రాంగ్. అది దాని మీద కూడా యాక్షన్ తీసుకొని ఎవరు తప్పు ఎవరిది రాంగ్ అనేది వాళ్ళు నిర్ణయించి కొద్దిగా తీసుకుంటే మంచిది. ఏ విధంగా చూసినా అబ్బాయిలే ఇది అవుతున్నారు కానీ అమ్మాయిలు తప్పు లేకుండా తప్పు అనేది రెండు పక్కల ఉంటది, కానీ ఓన్లీ అబ్బాయిలకే శిక్ష పడుతుంది. దీనిపై ఏమన్నా? అదే అన్న, ఇప్పుడు అబ్బాయి అంటేనే ముందుకు వెళ్తాడు, అమ్మాయి అంటే ముందుకు వెళ్ళినట్టుగా టార్గెట్ పెడుతుంది. అమ్మాయి ఏంటంటే సరే వీడు ఎదుగుతాడు, ఇంకా ఈయన ఎలాగైనా టార్గెట్ పెట్టాలా, ఎలాగైనా తొక్కాలా అని టార్గెట్ మీద ఇంకా ట్యాప్ చేస్తుంది. అమ్మాయి చనిపోకుండా ఏం జరుగుతుంది? ఇప్పుడు అమ్మాయి చనిపిస్తే కదా అన్న ఏదైనా చేస్తాం మనం. ఒక అబ్బాయి మనం క్లోజ్ గా ఉంటే మాట్లాడుతుంటే కదా మనం మాట్లాడతాం, క్లోజ్ అవుతాం. అంటే ఇప్పుడే యాక్షన్ తీసుకుంటారు కన్నా. ఇప్పుడు ఫేమస్ అయితేప్పుడే నువ్వు దాని గురించి టార్గెట్ చేయడం అంటే తప్పు కదా. ఇప్పుడు ఏదైనా జరిగేటప్పుడు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చి ముందే అది పబ్లిసిటీ చేస్తారు. అది ఏం చేయకండి ఇప్పుడు అన్ని అయిపోయినాక సక్సెస్ అవుతున్న టైంలో నువ్వు చేసుకోవడం అనేది చాలా రాంగ్ అని నేను అనుకుంటాను. అంటే ఇప్పుడు అందరిపై ఇలా అంటే మగోళ్ళ పైన ఇలా చేయడం ప్రతిసారి కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? తప్పే అనుకుంటాను మనం. అది అబ్బాయిలు కొద్దిగా చూసుకొని అమ్మాయిలు కొద్దిగా జాగ్రత్త పెట్టుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. ఓకే అండి, అబ్బాయిలు ఈ విధంగా లైంగిక వేధిపిస్తున్నారు అది అంటున్నారు. గతంలో ఇలాంటివి చూస్తున్నారు కదా, అమ్మాయిలు ఎందుకు మరి జరిగినప్పుడే వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కానీ ఒక 2 years తర్వాత వస్తున్నారు? అదే అన్న, ఇప్పుడు ముందు అబ్బాయి పెరుగుతాడు, ఇంకా అంచనా కొద్దిగా పెరుగుతాడు, ఇంకా ఇంకేం తెలియదు కదా. ఇంకా అబ్బాయిని ఇంకా ఎలా తొక్కాలంటే ఇదే ఆప్షన్. ఇంకా ఏదో ప్రైవేట్ పాటలు టచ్ చేశాడనో లేకపోతే ఇంకేం చేశాడనో చెప్తే కదా జనాలు నమ్ముతారు, ఇంకా వాటి బట్టి చర్యలు తీసుకుంటారు. దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అయిపోంటారు. ఇంకా అది ఒక టన్నే నడుస్తుంది ఇప్పుడు. ఓకే, కొంతమంది అబ్బాయిలను ఆడుకొని అమ్మాయిలు వదిలేస్తారు కదా, వాళ్ళు ఎప్పుడు కేసులు పెట్టిన ఎవరు తీసుకోరు కదా, దీనిపై ఏమంటారు మరి? దాన్ని బయట అంటే ఇప్పుడు ఉంటాయి కదా సెక్షన్లు, ఎవరు తప్పు చేశారు ఎవరు రాంగ్ చేశారు అని తెలుస్తుంది కదా పబ్లిక్ కూడా. దాన్ని బట్టి చర్యలు తీసుకుంటారు. అంతకుమించి ఏమంటా చెప్ప. మగజాతికి ఏం చెప్తారు ఫైనల్ గా? ఒక మాట, మగజాతి ఎప్పటికైనా సరే ఇంకా ఆడదాని చేతిలో తొక్కి ఉంటారు. ఇంకా దూరంగా ఉండాలి, పక్కా దూరంగా ఉండాలి. ఇచ్చినా తప్పదు, ఇంకా కంట్రోల్ చేసుకొని కొద్దిగా మనం చేసుకుంటే బెస్ట్. లేదా మన పబ్లిసిటీ మొత్తం అప్పుడు ఇస్తే తర్వాత జైలు అవుతాం అంతే ఇంకా.